దేవనామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ క్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిన, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడిన. దేవనామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ పౌలు భక్తుడు క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గూర్చి ఈ కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 2 వచనాల్లో క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనాల ప్రకారం 3వ దినమున లేపబడిన అని చెప్తాను. క్రీస్తు లేపబడకపోతే పునరుద్ధానము లేదు. పునరుద్ధానము లేకపోతే క్రైస్తవ్యము లేదు. ఖచ్చితంగా క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు. అదే పౌలు గారు చెప్తున్నాడు. ఆయన మృతి పొందెను, పాపముల నిమిత్తమై సమాధి చేయబడ్డాడు. లేఖనాల ప్రకారము ఆయన తిరిగి 3వ దినాన లేపబడిను అనే మాటను మనం చూస్తాం. క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ రీతిగానే భక్తుడైన దావీదు కూడా క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయము 31వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది. అపోస్తల కార్యాల గ్రంథం 2వ-31 వచనం. క్రీస్తు పాతాళములో విడువబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి దావీదు కూడా క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి తెలియజేస్తాడు. ఆయన దావీదుకి యేసుక్రీస్తు ప్రభుల వారికి 1000 సంవత్సరాలు తేడా ఉంది. ఆయన 1000 సంవత్సరాలు తర్వాత ఆయన జన్మిస్తారు, ఆయన మరణిస్తారు పాపముల నిమిత్తమై, తిరిగి 3 దినాలు లేస్తారని చెప్పి క్రీస్తు పునరుద్ధాన దినాన్ని గురించి ఇక్కడ భక్తుడు దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ప్రవచనాలు కూడా చక్కగా మరి నెరవేర్చబడినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ప్రవచనం ఎప్పుడు కూడా నిరర్ధకము కాదు. దేవుడు ప్రవక్తల నోట ప్రవచనాల ద్వారా పలికించినటువంటి మాట అది ఖచ్చితంగా నెరవేర్చబడింది అని ఇక్కడ మేమే దానికి సాక్షులమని తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు. మరి మనము కూడా పునరుద్ధానం అవుతామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మొదటిగా పునరుద్ధానం ద్వారా కలిగే మేలులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక 3 విషయాలు పునరుద్ధానం ద్వారా కలిగే మేలులు జ్ఞాపకం చేసుకుంటాం. 1, పునరుద్ధానం ద్వారా రక్షణ కలుగుతుంది. పునరుద్ధానానికి మన రక్షణకు సంబంధం ఉంది. ఎందుకంటే రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయం మందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ క్రీస్తు పునరుద్ధానానికి మన రక్షణకు ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ పౌలు గారు రోమా పత్రికలో రాస్తూ ఉన్నాడు. యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయం మందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. దేవుని బిడ్డ,
ఎప్పుడైతే మనము దేవుడని యెహోవా క్రీస్తుని లేపాడు అని మనం నమ్ముతాము, మృతులలో లేపాడని మనం నమ్ముతాము, అప్పుడు మనము రక్షించబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. నమ్మితేనే రక్షణ. దేవుడు ఖచ్చితంగా క్రీస్తుని లేపాడు అని హృదయం ముందు విశ్వసిస్తే రక్షించబడతాం. ఆయన పునరుద్ధానము ద్వారా దేవుని కుమారుడని నిరూపించబడ్డాడని ఇదే రోమాపత్రికలో 1వ అధ్యాయములో 7వ వచనంలో నేను మధ్యలోంచి చదువుతున్నాను. రోమాపత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మధ్యలో నుంచి, అంటే ఈ వచనం చాలా పొడవుగా ఉంది. మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడేది. దేవునికి స్తోత్రం. చూడండి, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడి, ఆయన పునరుద్ధానము ద్వారా ఆయన నిరూపించబడినట్లుగా, దేవుని కుమారుడిగా నిరూపించబడినట్లుగా మనం చూస్తాం. యేసు యొక్క జననము ఎంత ప్రాముఖ్యమో ఆయన మరణము కూడా అంతే ప్రాముఖ్యం. ఆయన మరణము ఎంత ప్రాముఖ్యమో ఆయన పునరుద్ధానము కూడా అంతే ప్రాముఖ్యం. కాబట్టి మొట్టమొదటిగా పునరుద్ధానము ద్వారా మనకు రక్షణ కలిగింది అని వాక్యం చెప్తుంది. రెండవది, పునరుద్ధానము ద్వారా విశ్వాసము కలుగుతుంది. పునరుద్ధానము ద్వారా విశ్వాసం కలుగుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12 నుంచి 14 వరకు ఈ రీతిగా ఉంది. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెబుతున్నారు. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ చూడండి, రెండవదిగా క్రీస్తు పునరుద్ధానము వలన విశ్వాసము కలిగింది. కొంతమంది లేపబడలేదు క్రీస్తు అని చెబుతూ ఉన్నారు, పునరుద్ధానం లేదని చెబుతూ ఉన్నారు. పునరుద్ధానం లేకపోతే ఆయన లేపబడి ఉండలేదు. మేము చేసే ప్రకటన కూడా వ్యర్థమే, అయితే మీ విశ్వాసం కూడా వ్యర్థమే. కానీ ఖచ్చితంగా దేవుడు క్రీస్తు లేపబడ్డాడు. దేవుడని యెహోవా క్రీస్తుని మృతులలో నుండి లేపాడు. ఆ లేపిన కారణాన్ని బట్టి పునరుద్ధానము ద్వారా మనకు విశ్వాసం కలిగింది. ఈరోజు మనకున్నటువంటి ఆ విశ్వాసము దేని ద్వారా అంటే పునరుద్ధానము ద్వారా ఆ విశ్వాసము కలిగినట్లుగా మనం చూస్తాం. ఈరోజు మన జీవితంలో విశ్వాసం ద్వారా ఎన్నో కార్యాలు చూసాం, ఎన్నో అద్భుతాలు జరిగాయి, ఎన్నో ఆశ్చర్యకార్యములు, గొప్ప కార్యాలు జరిగాయి. దేవుని బిడ్డ చాలా అనుభవాలు మనం చెప్తూ ఉంటాం. ఇదిగో నేను విశ్వాసము ద్వారా విజయాన్ని సాధించాను, విశ్వాసము ద్వారా గెలుచుకున్నాను, విశ్వాసము ద్వారా నేను సంపాదించుకున్నాను అని ఎన్నో పర్యాయములు మనము చెప్పాం. కారణం మన విశ్వాసం. ఆ విశ్వాసం ఎట్లా వచ్చిందంటే క్రీస్తు మరణము నుండి తిరిగి లేచుట వలన మనకు దేవుడు విశ్వాసం ఇచ్చాడు. విశ్వాసమే మన ఆస్తి. విశ్వాసమందు మన భాగ్యవంతులుగా చేశాడని యాకోబు పత్రికలో మనం చూస్తాం. విశ్వాసము ద్వారా మనం స్వస్థత పొందామని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. విశ్వాసము ద్వారా విజయము కలిగిందని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, రెండవదిగా పునరుద్ధానము వలన మనకి విశ్వాసం కలిగింది. ఈరోజు మన విశ్వాసముతోనే బ్రతికించబడుతున్నాం, విశ్వాసముతోనే నడిపించబడుతున్నాం. పౌలు గారు చెప్తూ ఉంటాడు కదా, వెలిచూపు వలన కాక విశ్వాసము ద్వారా మేము నడుచుకున్నాము అని పౌలు గారు చెబుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి రెండవది పునరుద్ధానము ద్వారా మనకి విశ్వాసము కలిగినట్లుగా లేఖనాలు తెలియజేస్తున్నాయి. మూడవది విశ్వాసము ద్వారా మనకు
నిరీక్షణ కలిగింది. చూడండి, దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి ఆఖరి వరకు చదివితే, 13 నుండి లేక 16 వరకు చదివితే మనకి నిరీక్షణ కలిగింది. మృతులు క్రీస్తునందు మొదట లేస్తారని దేవుని వాక్యం సెలవిచ్చింది. ఇక్కడ పౌలు భక్తుడు దశలోనికి సంఘానికి ఏం చెప్తున్నాడంటే, పునరుద్ధానము ద్వారా దేవుడు మనకు గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. యేసుప్రభు చనిపోయి ఎలాగైతే లేచాడో ఆయన యందు నిద్రించిన వారు కూడా ఆ రీతిగానే లేస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. శరీరము తాత్కాలికమైనది, ఆత్మ శాశ్వతమైనది. చనిపోయాడు, చనిపోయింది అని చెప్తాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళింది? క్రీస్తుతో ఉండడానికి వెళ్ళింది. దేవుని బిడ్డ ప్రభుతో ఉండడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆయన సమాధి గెలిచి సమస్త మానవాళికి నిరీక్షణ కలుగు చేశాడు. ఈరోజు ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి, కానీ ఎక్కడ దేనిలోనూ కూడా నిరీక్షణ లేదు. కానీ పరిశుద్ధ గ్రంథం క్రైస్తవ్యములో నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. పునరుద్ధానము ద్వారా కలిగినటువంటి ఆ నిరీక్షణ మనల్ని ఎప్పుడూ కూడా సిగ్గుపరచదు అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఒక రోజున నేను చనిపోతే క్రీస్తు నన్ను లేపుతాడు. ఆయన ఎలాగైతే లేచాడో నేను కూడా క్రీస్తునందు మొదట లేస్తాము. ఎందుకంటే నిద్రించిన వారే మొదట లేస్తారని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నేను కూడా ఒక రోజున క్రీస్తులాగా లేస్తాను అనే గొప్ప నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. నేను క్రీస్తుతో ఉంటాను, ప్రభుతో సదాకాలము యుగయుగములు జీవిస్తాను అనే నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. ఏ మతములో కానీ ఏ గ్రంథములో కానీ నిరీక్షణ లేదు. చనిపోతే లేస్తారు అనే నిరీక్షణ ఎక్కడ కూడా లేదు, ఎందులోనూ లేదు. కానీ పరిశుద్ధ గ్రంథములో ప్రభు అయినటువంటి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, పునరుద్ధానము ద్వారా మనకి గొప్ప నిరీక్షణ కలుగజేసి. నిజమే, ఆ పౌలు గారు మొదట అంటాడు, సహోదరులారా నిరీక్షలు నిద్ర వరే మీరు దుఃఖపడుకోండి, మిత్తము నిద్రించున్న వారు వచ్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును అనే మాట చూస్తాం. చూడు ఎంత గొప్ప నిరీక్ష. మనం తిరిగి లేస్తాము. లేచిన తర్వాత ప్రభు ఆయన మనలను, ఆ పరిశుద్ధులను నీతిమంతులను ఆయన కూడా వెంట పెట్టుకుని వస్తాడని దేవుని వాక్యంలో రాయబడుతుంది. కాబట్టి మొదటిగా పునరుద్ధానము ద్వారా రక్షణ కలిగింది. 2 పునరుద్ధానము ద్వారా విశ్వాసం కలిగింది. 3 పునరుద్ధానము ద్వారా నిరీక్షణ కలిగింది. 4వది పునరుద్ధానము ద్వారా మనము నీతిమంతులము కాగలమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనములో ఈ రీతిగా రాయబడింది, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడిను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన అపరాధముల నిమిత్తమై ఆయన అప్పగింపబడ్డాడు. మనము నీతిమంతులుగా తీర్చబడడానికి లేపబడిను అనే వాక్యాన్ని మనం చూస్తాం. ఇక్కడ పునరుద్ధానము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నామని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు నీతిమంతుడు. ఆయన పునరుద్ధానాన్ని మనం నమ్మిన ఎడల ఖచ్చితంగా దేవుడు మనలను కూడా నీతిమంతులుగా తీర్చుతాడు. నీతిమంతులుగా ఉన్నటువంటి మనము ఎక్కడ ఉంటామంటే దేవుని రాజ్యములో ఉంటాం. దేవుని యొక్క రాజ్యములో మనము ఖచ్చితంగా ఉంటామని దేవుని వాక్యం చెబుతుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనములో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనంలో, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు
వినుగాక. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధానము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడడానికి ఆయన లేపబడ్డాడు. కాబట్టి ఆ పునరుద్ధానాన్ని మనము నమ్మినట్లయితే మనము నీతిమంతులము. ఆ నీతి మనలను దేవుని రాజ్యానికి తీసుకెళ్తుంది. దేవుని రాజ్యములో సూర్యుని వలె ప్రకాశిస్తామని చెప్పి రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది కొరకు నీతిమంతులని పరిశుద్ధాత్మ దేవుడే రాయించాడు. దేవుడు యెరూషలేములో సుమయోను అనేవాడు ఒక యాజకుడు ఉన్నాడు. ఆయన నీతిమంతుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి జకరియా, ఎలిషబెతులు వారిద్దరూ కూడా నీతిమంతులని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇంకా అనేక మంది నీతిమంతులని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము కూడా మరి పునరుద్ధానాన్ని మనము నమ్మగలిగితే మనము నీతిమంతులుగా తీర్చబడతాం. కొర్నేలి కూడా నీతిమంతుడని దేవుని వాక్యం చెప్తుంది. అపోస్తల గ్రంథములో 10వ అధ్యాయములో 22వ వచనంలో, అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడునని కొర్నేలిని గూర్చి, ఇటలీ పటాలములో శతాధిపైనటువంటి కొర్నేలి అనే భక్తిపరుని గురించి నీతిమంతుని సెలవిస్తూ ఉంది. ఈరోజు మనం దేవుని యొక్క పునరుద్ధానాన్ని మనము నమ్మినట్లయితే ఖచ్చితంగా మనము నీతిమంతులముగా తీర్చబడతాము. 5వదిగా, పునరుద్ధానుడైన తర్వాత ఆయన తన ప్రత్యక్షతను ఇచ్చాడు. ఎవరైతే పునరుద్ధానాన్ని గూర్చి నమ్ముతారో, పునరుద్ధానమును గూర్చి మాట్లాడుకుంటారో వారికి దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యము చెబుతుంది. ప్రియులారా, ఈరోజు మనం ఎవరైతే క్రీస్తు మనిషి యొక్క పాపముల కొరకు, సర్వ మానవాళి పాపముల కొరకై ఆయన రక్తము చిందించి కలువరి శిలువలో మరణించి తిరిగి లేచాడు అని ఎవరైతే ఆయన పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుకుంటారో, సంభాషిస్తారో, దేవుడు అలాంటి వారి మధ్యలోకి వచ్చేస్తాడు. దేవుని పునరుద్ధానాన్ని గురించి సంభాషిస్తున్న వారి దగ్గరికి వచ్చి ఆయన వారితో కలిసి నడుస్తాడు, కలిసి ఉంటాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. లోకా సువార్తలో మరి మనం చూసినట్లయితే 24వ అధ్యాయములో మరి ఇక్కడ 18వ వచనంలో మనం చూస్తాం. లోకా సువార్త 24వ అధ్యాయంలో 13 నుంచి చదువుకుంటే ఇక్కడ ఇద్దరు శిష్యులు యెరూషలేములో జరిగినటువంటి సంఘటనను గురించి వారు యెరూషలేములో నుండి ఎమ్మై అనే గ్రామానికి వెళ్తున్నప్పుడు యెరూషలేములో జరిగినటువంటి సంగతులను ఆలోచించుకుంటూ ఉండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. దేవునికి స్తోత్రం. అయితే యేసు ప్రభుని వారు గుర్తుపట్టలేదు, కానీ వాళ్ళ కన్నులు తెరవబడలేదు. కానీ అప్పటికీ దేవుని బిడ్డలారా, అయితే వాళ్ళిద్దరూ కూడా యెరూషలేములో జరిగినటువంటి ఆ విషయాలు, యేసు పట్ల జరిగిన విషయాలు వారు సంభాషించుకుంటూ ఆలోచిస్తూ ఉండగా వారి మధ్యకు వచ్చి వారితో నడుచుకుంటూ, వారితో మాట్లాడుకుంటూ వెళ్ళాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 5వదిగా పునరుద్ధానం వలన దేవుడు తన ప్రత్యక్షతను ఇస్తాడు. మనం ఎప్పుడు కూడా క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకుంటుంటే దేవుడే మన మధ్యకు ఆత్మరూపిగా వచ్చి మనలను బలపరుస్తాడు, మనలను ఆశీర్వదిస్తాడు, మనల్ని దీవిస్తాడు. దేవుని వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము క్రీస్తు పునరుద్ధానాన్ని నమ్మాలి. ఎందుకంటే చరిత్ర చెబుతుంది, బైబిల్ గ్రంథం చెబుతుంది, ఈ సృష్టి కూడా చెబుతుంది ఆయన నిజమైన దేవుడు. ఆ రోజు మరి ప్రకృతి సాక్ష్యం ఇచ్చింది, ఆకాశము సాక్ష్యం ఇచ్చింది. ఆయన చనిపోయినప్పుడు మరి పరిశుద్ధులు లేచారు అని, సమాధులు తెరవబడ్డాయని దేవుని వాక్యాలు ఎన్నో ఆధారాలు ఉన్నాయి. మరి ఆయన లేవడం కూడా మరి స్త్రీలు చూశారు, శిష్యులు కూడా చూశారు. ఆయన మరి లేచిన తర్వాత 10 సార్లు ఆయన ప్రత్యక్షతను కనుపరిచారు. దేవుని బిడ్డలారా, ఆయన తిరిగి లేచిన తర్వాత 10 పర్యాయములు ఆయన తన ప్రత్యక్షతను మరి ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి యేసు నిజమైన దేవుడు. ఆయన
పరిశుద్ధుడు. ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి సమస్త మానవాళి పాపములో ఆయన మీద వేసుకొని ఆ పాపములకు వచ్చే జీతం మరణాన్ని ఆయన తీసుకొని 3వ దినము ఆయన మరణించి తిరిగి 3వ దినమున పునరుద్ధానుడై లేచాడు. అందుకని ఈరోజు ఖచ్చితంగా యావత్ ప్రపంచము కూడా ఈస్టర్ పండుగ ఘనముగా జరిగించుకుంటుంది. ఆయన సజీవుడై లేచాడు, ఆయన మృతుడు కాదు. ఇక ప్రకటన గ్రంథంలో కూడా 1వ అధ్యాయములో కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 18వ వచనములో నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. చూడండి, ఆయన ఇదిగో నేను మొదటి వాడును కడపడను జీవించువాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. యేసు సజీవుడు, ఆయన మృతుడు కాదు, సజీవుడు. కాబట్టి ఆయన మరణము చేసి తిరిగి లేచి ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా మరణించి తిరిగి లేవలేదు. కానీ యేసు ఒక్కడే ఆయన మరణించి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన పునరుద్ధాన్ని నమ్ముదాం. ఆ పునరుద్ధానం ద్వారా రక్షణ పొందుకుందాం, విశ్వాసాన్ని కలిగి ఉందాం, నిరీక్షణ కలిగి నీతిమంతులుగా జీవిస్తూ దేవుని ప్రత్యక్షతతో మనం జీవించే రాకడ కొరకు సిద్ధపరచబడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.